వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మరి 15 సంవత్సరాలుగా కాంపిటేటివ్ రంగంలో ఎదురులేని రారాజుగా వెలుగుతున్నటువంటి హర్షిత్ ఇన్స్టిట్యూట్లో మరి మీ అమ్మా నరేష్ బయాలజీకి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ మనం ఇప్పుడు చూద్దాం. సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బయాలజీకి ఇంపార్టెన్స్ ఉంటుందా? మస్ట్ అండ్ షుడ్గా ఉంటుందండి. మనకి 10% ఆఫ్ ది మార్క్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. మరి ఇవి ఒక పర్టికులర్ సెగ్మెంట్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటి చూద్దాం. మరి ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఏంటి సార్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. మరి మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి ఏ ఎగ్జామ్లోనైనా సరే జీర్ణ వ్యవస్థ అనేటువంటి ఒక టాపిక్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు. అందులో వచ్చిన కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం ఇవాళ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గుడ్. మరి ఇందులో భాగంగా క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈస్ ద లాంగెస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలోని జీర్ణ వ్యవస్థలో అతి పొడవైన విభాగం ఏది అని అడుగుతున్నాడు. మరి స్టూడెంట్స్ అందరికీ చెప్పే సిన్సియర్ అండ్ ఫోర్మోస్ట్ సజెషన్ ఏంటంటే బైలింగ్వల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే రాను రాను తెలుగు మీడియం కనుమరుగైపోయి ఇంగ్లీష్ మీడియం వస్తున్నటువంటి నాళ్ళలో మనం 2 పదాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అడుగుతున్నాడు, కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో లాంగెస్ట్ పార్ట్, లాంగెస్ట్ సెగ్మెంట్ అన్నాడు. మిగతా అవన్నీ చూద్దాం. ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేటువంటిది సెంటీమీటర్స్లో ఉంటుంది. ఇన్ని సెంటీమీటర్స్ అని మనం చెప్పలేం. స్మాల్ ఇంటెస్టైన్ అనేటువంటిది కనుక తీసుకుంటే 6 to 7 మీటర్స్ ఉంటుంది. లాంగ్ అడిగాడు కాబట్టి 6 to 7 మీటర్స్. మరి పెద్ద బ్రేక్ కనుక తీసుకుంటే 1.5 మీటర్స్ ఉంటుంది. చాలామంది ఇక్కడే కొద్దిగా జాగ్రత్త వహించాలి. స్మాల్ అనేటువంటి ఒక వర్డ్ని చూసి, చిన్న అనే ఒక పదమును చూసి ఇది తక్కువ ఉంటుందేమోనని భ్రమపడతారు. నో, నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. 6 to 7 మీటర్స్ లెంత్ ఉంటుంది స్మాల్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ 1.5 మీటర్ ఉంటుంది. సార్ కరెక్టే, కానీ అది స్మాల్ ఇది లార్జ్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఎస్, చూద్దాం. స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు అనేటువంటిది కనుక మనకు తీసుకుంటే ఆ చిన్న ప్రేగు యొక్క పొడవు 6 నుంచి 7 మీటర్లు గాను, వెడల్పు 3 సెంటీమీటర్లు గాను ఉంటుంది. అదే మనం లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు అనేటువంటి దాన్ని కనుక తీసుకుంటే దాని పొడవు అనేటువంటిది 1.5 మీటర్ గాను, వెడల్పు వచ్చేసరికి 10 సెంటీమీటర్లు గాను ఉంటుంది. అంటే స్మాల్ ఇంటెస్టైన్ విడ్త్ 3 సెంటీమీటర్స్, లార్జ్ ఇంటెస్టైన్ విడ్త్ 10 సెంటీమీటర్స్. అంటే బేస్డ్ ఆన్ విడ్త్ దే ఆర్ కేటగరైజ్డ్ స్మాల్ అండ్ లార్జ్. కాబట్టి అర్థమై ఉంటుంది కదండి. ఇది ఈసోఫాగస్ అన్నవాహిక, ఇది 25 సెంటీమీటర్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న 4 లాంగ్ వన్ ఏదండి? స్మాల్ ఇంటెస్టైన్. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక ప్రీవియస్ బిట్ని చూసేటప్పుడు 4 ఆప్షన్స్ను చూసి అవేంటో చూసుకోవాలి. ఎందుకు? మళ్ళీ ఇదే బిట్ అడుగుతాడని నమ్మకం ఏమైనా ఉందా? రేపు పొద్దున అడగచ్చు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఈసోఫాగస్? అన్నవాహిక పొడవు ఎంత అంటే 25 సెంటీమీటర్లు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ లేదా పెద్ద ప్రేగు? 1.5 మీటర్ ఉంటుంది. కాబట్టి లెంత్ల నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంజైమ్ ఇన్ ద హ్యూమన్ బాడీ స్టార్ట్ ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్? మానవ శరీరంలోని క్రింది వాటిలో ఏ ఎంజైమ్ ప్రోటీన్ల జీర్ణక్రియను ప్రారంభిస్తుంది? ఇక్కడ నువ్వు 2 విషయాలు నోటీస్ చేయాలి. అడుగుతుంది ఎంజైమ్ గురించి. ఏంటి ప్రాసెస్? డైజెషన్. చూద్దాం. ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్తాను, చూసుకోండి. ఫస్ట్ నోరు అనగా మౌత్. ఇక్కడ ఏం డైజెషన్ అవుతుంది? పిండి పదార్థాలు, వాటిని ఇంగ్లీష్లో కార్బోహైడ్రేట్స్ అంటాం. అంటే మౌత్లో మనకి కార్బోహైడ్రేట్ డైజెషన్ జరుగుతుంది. ఎవరు చేసేది? టయలిన్, PTYALIN, పి సైలెంట్, టయలిన్. సెకండ్ జీర్ణాశయం. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? స్టమక్. మరి స్టమక్ అనేటువంటి దాంట్లో ఎవరు డైజెషన్ అవుతారు? ప్రోటీన్. మరి ఆ ప్రోటీన్ని డైజెస్ట్ చేసేది ఎవరు? పెప్సిన్. గుడ్. అంటే ఆల్మోస్ట్ మనకి జీర్ణాశయంలోకి వచ్చేసరికి ప్రోటీన్స్ డైజెషన్ అయ్యి. ఇంకా చూద్దాం. స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు. అక్కడ ఎవరెవరు జీర్ణమవుతారు? అక్కడ ప్రోటీన్స్ జీర్ణమవుతాయి. ఇక్కడ ప్రోటీన్స్ని జీర్ణం చేసేది ఎవరు? ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, పెప్టిడేస్ అనే 3 డైజెషన్ చేస్తాయి.
ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంజైమ్ ఇన్ ద హ్యూమన్ బాడీ స్టార్ట్ ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్? స్టార్ట్స్, దట్ మీన్స్ ప్రైమర్లీ. కరెక్ట్గా బుర్రకెక్కించుకోండి. మనం చెప్పేటువంటి స్టార్ట్ అని అంటున్నాడు. స్టార్ట్ అంటే ఏంటి? స్టార్టింగ్. మరి ఇక్కడ చూస్తే మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ ఫస్ట్ చూస్తే ప్రోటీన్ ఎక్కడ స్టార్ట్ అయింది? స్టమక్. ఆన్సర్ షుడ్ బి పెప్సిన్. అంటే ప్రోటీన్స్ జీర్ణక్రియ మానవ శరీరంలో పెప్సిన్తో మొదలవుతుంది. ట్రిప్సిన్, లాక్టోజ్, పెప్సిన్ వీటిలో ఏది లేదు. ఆన్సర్ దొరికేసింది పెప్సిన్. చూడండి ఒక చిన్న విషయం కామెడీగా చెప్పరా. పెప్సిన్లో ఎన్న కొట్టాయి? పెప్సీ, ఏ దిల్ మాంగే మోర్. ఒకప్పుడు ఓ తాగేవారు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి సార్? ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళిపోయి బిర్యానీ ఆర్డర్ ఇవ్వగానే భయ్యా కూల్ డ్రింక్ అంటావు. ఎందుకు? నువ్వు తింటున్నటువంటి మాంసం, మీట్, ప్రోటీన్స్ అనేవి డైజెషన్ అవ్వాలంటే నీకు దాని హెల్ప్ కావాలి. సేమ్ అందుకే ఆ పేరు పెట్టారు. కాబట్టి మాంసాన్ని లేదా ప్రోటీన్స్ని డైజెషన్ చేసేది ఎవరు? పెప్సిన్. చూడు ట్రిప్సిన్ ఎక్కడొచ్చింది? ఇది స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చింది. క్వశ్చన్ ఇలా అడగచ్చేమో చూడు. స్మాల్ ఇంటెస్టైన్లో ప్రోటీన్స్ని డైజెషన్ చేసేది ఎవరు? ట్రిప్సిన్. మరి సేమ్ దానికి అసోసియేటెడ్గా ఉండేదే కైమోట్రిప్సిన్. వెరీ గుడ్. మరి ఇక ట్రిప్సిన్ అనేటువంటిది ఏంటో తెలిసిపోయింది. లాక్టోస్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. లాక్టోస్ అనేటువంటి పేరు నీకు గుర్తుండాలి అంటే గుర్తుపెట్టుకో. పాలు, లాక్టిక్ యాసిడ్ లాగా మాట్లాడతాం కదా ఇది. మరి ఇప్పుడు ఈ లాక్టోస్ అనేటువంటిది మరి ఎవరిని జీర్ణం చేస్తుంది? లాక్టేజ్, లాక్టోస్ అంటే ఇవన్నీ ఏంటి? పిండి పదార్థాలు. లాక్టోస్ అనేటువంటిది ఏంటన్నా? పిండి పదార్థం. ఇట్స్ ఏ కార్బోహైడ్రేట్. గుడ్. ఇప్పుడు ఇక వీటిలో ఏది కాదు అనేటువంటిది ఆన్సర్ కూడా కాదు. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోర్షన్ ఆఫ్ స్టమక్ ఓపెన్స్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్? క్రింది వాటిలో పొట్టలోని ఏ భాగం చిన్న ప్రేగులోకి తెరుచుకోబడుతుంది? ఇదిగోండి మన స్టమక్, ఇదిగోండి స్మాల్ ఇంటెస్టైన్. పార్ట్స్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ హార్దిక జీర్ణాశయం, కార్డియాక్ స్టమక్. రెండవది ఫండస్, ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అదే. మూడవది జఠర నిర్గమ, జఠర నిర్గమ. దీన్నే మనం ఏమంటాం? పైలోరిక్ అనేటువంటి నేమ్తో చెప్తాం. ఎరిక్ పైలోరిక్. ఇప్పుడు చూడండి పొట్టలోని ఏ భాగం చిన్న పేగులోకి వెళ్తుంది? స్టమక్లోని ఏ పార్ట్ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది? ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇది చిన్న ప్రేగు లేదా స్మాల్ ఇంటెస్టైన్. అంటే ఇప్పుడు ఈ భాగమేగా, దట్ మీన్స్ పైలోరిక్. కాబట్టి ఇక్కడ చూడండి కార్డియాక్ ఫస్ట్ పార్ట్ ఆన్సర్ కాదు, ఫండిక్ సెకండ్ పార్ట్ కాదు, పైలోరిక్ ఆన్సర్. బాడీ పోర్షన్ దీన్నే శరీర భాగం అని ఇస్తాడు. అక్కడ తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఇచ్చాడు కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్ లేదు. మీకు కావాలి అనుకుంటే దాని శరీర భాగం అంటారు. ఆన్సర్ ఇది. ఎప్పుడైనా ఎలా అడగచ్చు? ఫస్ట్ పార్ట్ కార్డియాక్, సెకండ్ వన్ ఫండస్, థర్డ్ వన్ పైలోరిక్. క్వశ్చన్ ఈసారి ఇలా అడిగాడు. ఇన్ 3 parts విచ్ వన్ ఇస్ ద ట్రూ స్టమక్? ఈ మూడింటిలో ఏది నిజమైన జీర్ణాశయం? ఫండస్. వై? బికాస్ ఇక్కడే మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్ వస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లోనే పెప్సిన్, ప్రీవియస్ క్వశ్చన్లో మాట్లాడుకున్నాం, ఇందులో ఉంటుంది. రెనిన్ ఇందులో ఉంటుంది. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈస్ ద బైల్ జ్యూస్ ఫార్మ్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో పైచరసం ఎక్కడ ఏర్పడుతుంది? చూద్దాం. కిడ్నీలో తయారయ్యేటువంటి దాన్ని మూత్రం, యూరిన్ అనే నేమ్తో చెప్తాం. యూరిన్. సలైవరీ గ్లాండ్, దీని నుంచి లాలాజలం ఉత్పత్తి అవుతుంది. pH ఎంత? 6.8. ఏ స్వభావం? స్వల్ప ఆమ్ల స్వభావం, స్లైట్లీ ఎసిడిక్. వాటర్ పర్సంటేజ్ ఎంత? 99.5%. కలర్ ఉందా? లేదు. ఎంజైమ్ పేరేంటి? లైసోజైమ్. ఇంకో ఎంజైమ్ పేరేంటి? టయలిన్. మరి సెలైవా ఎలా ఉంటుంది? సెలైవా అనేటువంటి థిక్గా ఉంటుంది. వై? బికాస్ మ్యూసిన్. అంటే ఇది కాదు. కాలేయం నుంచి వచ్చేటువంటి దాన్ని పైచరసం అంటారు. పైచరసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బైల్. డైలీ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది? 1 లీటర్. pH ఎంత? 8.6. వాటర్ పర్సంటేజ్ ఎంత? 86%. నేచర్ ఏంటి? క్షార, బేస్ నేచర్. కలర్ ఏంటి? పసుపు పచ్చని. అండ్ దట్ మీన్స్ ఎల్లో గ్రీనిష్ కలర్. ఏం చేస్తుంది?
లిపిడ్స్ యొక్క డైజెషన్, కొవ్వుల యొక్క జీర్ణక్రియ. వాట్ ఈస్ ద ప్రాసెస్ నేమ్? ఎమల్సీకరణ అంటాం. కాబట్టి ఆన్సర్ షుడ్ బి లివర్. వాట్ ఈస్ ద ఫైనల్ వన్? లంగ్స్ నుంచి మనకి ఏమైనా జ్యూస్ వస్తుందా? రాదు. కాబట్టి ఆన్సర్ షుడ్ బి లివర్. సార్ మూత్రం గురించి ఏమైనా డీటెయిల్స్? ఎస్, డైలీ 1.5 లీటర్ వస్తుంది. pH వచ్చి 6.0, నేచర్ వచ్చి ఆమ్లా, ఎసిడిక్ నేచర్, వాటర్ 96%, యాసిడ్ యూరిన్లో ఉండే యాసిడ్ యూరిక్ యాసిడ్. మరి మూత్రం విపరీతమైన దుర్వాసన వస్తుంది. వై? ఇట్ ఈజ్ ఇన్ బ్యాడ్ ఆర్డర్ స్మెల్. దట్ మీన్స్ యూరియా బికేమ్ టు అమ్మోనియా, అనగా మూత్రం విపరీతమైన దుర్వాసన రావడానికి కారణం అమ్మోనియా. ఇక్కడ ఈ రాసిన ప్రతి ఒక్కటి ప్రీవియస్ బిట్టే. కరెక్ట్గా బుర్రకెక్కించుకుంటే బ్యారింటి బిట్. నెక్స్ట్ చూద్దాం. మరి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ బిట్స్ అన్నింటినీ కూడా జస్ట్ మనం చెప్పాం. ఇలా ప్రతి విషయంలోనూ హర్షిత్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మీకు అండగా ఉంటుంది. మరి మీ అందరికీ ఒక విషయం గమనించాల్సి ఉంది. 2018 కరోనా పాండమిక్ తర్వాత అతిపెద్ద బ్రేక్అవుట్ రావడం జరిగింది. దాంతో నిరుద్యోగులు 6 సంవత్సరాల పాటు చిన్న చితక పనులు చేసుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఉద్యోగాల సునామీ రాబోతుంది. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, దాహం వేసినప్పుడు బావి తవ్వకూడదు. ముందుగా మనం బావిని తవ్వించుకుని నీళ్లు ఉంచుకుంటే దాహం తీరుతుంది. మరి మీ దాహాన్ని తీర్చడానికి మరి 15 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి హర్షిత్ ఇన్స్టిట్యూట్ రెడీగా ఉంది. కొన్ని వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి ఇన్స్టిట్యూట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్. అలాగే హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క గొప్పతనం ఏంటంటే స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తెచ్చి ఏ ఎగ్జామ్కి కావాల్సిన స్పెషలిస్టులను వాళ్ళకి ఇస్తుంది. మీరు కనుక చూసినట్లయితే గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్, సచివాలయానికి సంబంధించింది కానీ, రైల్వే జాబ్స్కి కానీ, ఎస్ఎస్సికి కానీ స్టేట్ లెవెల్లో క్వాలిటీ కోచింగ్ లభిస్తుంది. మీరు గనక మా రిజల్ట్స్ చూసుకోవాలి అంటే ఒక్కసారి మా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఎందుకంటే ఆ విషయం మీకు తెలుస్తుంది. ఎందుకంటే మేము మాటలు చెప్తాం లేదు, ఆ రిజల్ట్స్ అనేటువంటివి మీకు కనబడతాయి. అలాగే హర్షిత్ ఇన్స్టిట్యూట్ డిగ్రీ విద్యార్థులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కూడా కల్పించింది. డిగ్రీ సివిల్స్ కాంపిటేటివ్ కోచింగ్ అంటే మీరు యూపీఎస్సీకి వెళ్ళాలనుకుంటే డిగ్రీతో పాటు మీకు ఇస్తుంది. మీరు కాంపిటేటివ్ జాబ్కి వెళ్ళాలి అనుకుంటే డిగ్రీ విత్ ఇస్తూ ఉంటుంది. మరి వీటికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాలకి మరి మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.